మన రాష్ట్రం నుంచి సంవత్సరానికి ఎంతమందికి వస్తున్నాయి జాబులు, మిగతా వాళ్ళు ఏమి పోవాలా. రాజధాని లేదు, ప్రత్యేక హోదా లేదు, మద్యపాన నిషేధం అన్నది లేదు, దుష్కోణ సూపర్ ఆక్రమించారు. అది దేశం మనకు వద్దది ఏంటి 10,000 ఇచ్చేసేసి మా రైతులు పాస్బుక్ ఆయన పోటీ ఏంటి, ఏ చట్టం ఇచ్చింది అది పాస్బుక్ మీద ఆయన పోటీ ఏంటి. మా స్వతంత్రం వచ్చిన కానీ ఏ పాస్బుక్ మీద వాడు ముఖ్యమంత్రి పోటీ లేదు, ఆయన పోటీ ఏంటి నాకు అర్థం కావట్లేదు. అలాంటి సమస్యలు అంటే ప్రజలు ఇష్టం, అది ఎవరు నెగ్గుంటారో ఎవరు ప్రజలు ఇష్టం ఫైనల్ గా వచ్చేది. ప్రజాస్వామ్యం ఇది, ఆయనే కావాలా 175 150 ప్రజలు ఎవరిష్టం వాళ్ళది. ప్రజలకు ఇష్టం లేదు, ఓడించేస్తారు అంతే. అయాలు ఎక్కించలేదా, పచ్చగా ఈయన ఉండాలి, ఎక్కడ జీవో అన్నదా. మాకు కావాల్సింది ఏంటంటే 10,000 కాదు, భవిష్యత్ తరానికి ఇలాంటి విద్యార్థులకి భవిష్యత్ తరానికి పరిశ్రమ కావాలా. వ్యవసాయానికి అడ్డుకంటుపోయింది, ధాన్యం రేటు పెరుగుతుందంటే మనకు పెట్టలేదు పెరిగింది, లేబర్ ఛార్జీ పెరిగింది, 10% పెంచుతున్నారు ఏటాను, 10% అన్ని పెరుగుతాయి. కరెంట్ ఛార్జీ పెరిగి, మందు ఛార్జీ పెరిగింది, పెట్రోల్ పెరిగింది. కరవటం గురించి మ్యాప్ చేసిన పెట్టలేదు ఏమన్నా. రాజధాని ఏది, భవిష్యత్తు ఏది, పిల్లలకే రోడ్లు వేయి, అది కావాలి కదా. ఎంతకాలం 3 రాజధానులు ఉన్నాయి కదండి, ఒకటి కాబట్టి 3 రాజధానులు ఎందుకండి. అసలు ఏది రాజధాని అంటే ఏం చెప్పుకుంటాం, 3 రాజధానులు ఏంటి. అమరావతి, వైజాగ్ ఇదేనా శ్రీకృష్ణదేవరాయ పాలన పరిపాలన అయితే అది కాదు, రాజు కాలనాడు పరిపాలన ఇది. ఒక నియంత చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయ టైంలో 3 రాజధానులు ఉండి, కానీ అంబి ఉండేది, ఆ తర్వాత ఏమో అక్కడ చంద్రగిరిలో ఉండేది. అలా 3 రాజధానులు ఉండి ఇప్పుడు గుర్తులేదు. ఆ 3 రాజధానులు ఏంటి నాకు అసలు తెలియదు. అభివృద్ధి చేయమనండి, అన్ని అంత ఏరియా అభివృద్ధి చేయమనండి. అంటే ఊరికొక 36,000 మంది రైతులు భూములు నమ్మి ఇచ్చారు దారిదాలకే. వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, వాళ్ళకే ఏ ప్రభుత్వం సరే కానీ అభివృద్ధి చేసి 10 భూమి ఎత్తలు ఇచ్చారా, అభివృద్ధి చేశారా, అభివృద్ధి చేయనిచ్చారా ఏంటి. ఏమి పొలాల్లో అక్కడ రాజధాని భూములు అమ్మేసుకుంటారు. అయ్యి అంటే మీరు అభివృద్ధి పరంగా అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రతి ఊర్లో కూడా సచివాలయం కట్టి ఉద్యోగ కల్పన జరుగుతుంది అన్నారు. రైట్, సచివాలయం కట్టారు, ఉద్యోగ కల్పన చేస్తున్నారు. పంచాయతీ వ్యవస్థ అటకెక్కించారు, మండల వ్యవస్థ అటకెక్కించారు, జిల్లా పరిషత్ వ్యవస్థ అటకెక్కించారు. అలాగే 4 పోస్టులు తీసారా. పంచాయతీ వ్యవస్థ పోయి వాలంటరీ వ్యవస్థ వచ్చింది, పంచాయతీ వ్యవస్థ పోయింది, వాలంటరీ వ్యవస్థ పెట్టారు, జిల్లా పరిషత్ వ్యవస్థ ఎత్తేసింది, మండల వ్యవస్థ పోయింది. ఇవాళ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ మెంబర్కి కానీ ఎవరికైనా ఓటు అయ్యే హక్కు ఉందా. ఈ పని చేసినాకే ఈ డ్రైనేజ్ గడిచిన హక్కు ఉందా, ఇంకెందుకుంది. మీ ఊరు కాదు అది ఏదండి, ఆ వ్యవస్థ అన్నది ఒక ఓట్ల కోసం సృష్టించిన వ్యవస్థ. అది అంతేం కాదు ఏదండి. ఒక సైనికులు, వాలంటరీ సైనికులని జనసేన సైనికులు ఇచ్చినారు అంతే, అంతేం కాదు ఏదండి. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏది, పంచాయతీ వ్యవస్థ ఉందా కదా. మన స్వతంత్రం వచ్చింది కదా, పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, మండల వ్యవస్థ ఉంది, జిల్లా పరిషత్ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థలు వేయి, ఆ నిధులు వేయాలకే. వాలంటీర్లు ఉన్నారు కదా, వాళ్ళ డిగ్రీ చదువు వాలంటీర్ అవుతుంది, 5,000 వేస్తున్నాడు, వాలంటీర్ బతికెత్తాడు, 5,000 వెళ్తున్నాడు. ఆడ 5,000తో బతికెత్తాడా, 5,000తోటి పరిశ్రమ ఏర్పాటు చేయించండి, దానికి వెళ్ళి బతుకుతాడు. 5,000తో ఎంతకాలం బతుకుతాడు, లేకపోతే 2,000 పెంచుతారు, లేదా 10,000, లేకపోతే 10,000 వేస్తారు అంతే కదా. వాళ్ళు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే పైకి వెళ్ళి ప్రైవేట్ వాటిలోనే బతుకుతాడు. ఈ వాలంటరీ వ్యవస్థ ఎంతకాలం కొమ్ము కాస్తారు. కొమ్ము గాయించడానికి ఇది అసలు వర్కే వాళ్ళకి నెలకి ఒకసారి వెళ్తారు ఏంటి పెన్షన్ ఇవ్వడానికి. 52 ఇళ్ళకి ఒక వాలంటీర్, ఆ 52 ఇళ్ళకి వాలంటీర్ పని ఏంటి, అసలు వాలంటీర్ పని ఏంటండి, పెన్షన్ ఇవ్వడానికి అంతేనా. కరోనా టైం మొత్తం ఇల్లు తిరిగి కాదంటలేదు మేము అంతే. మిగతా టైంలో ఏం చేశారు ఈ వాలంటీర్ చెప్పండి. ఇంటికే సంక్షేమ పథకాలు తెచ్చి, ఇంటికే పథకాలన్నీ తెచ్చి అందించారు. వాళ్ళ ఇంటి పథకాలు తెచ్చేటట్టు చెప్తున్నారు అంతే, వీళ్ళు వెళ్తున్నారు. అక్కడికి రేషన్ కూడా ఇంటికి వస్తుంది. రేషన్ వ్యవస్థ తప్పది. ఏ కేజీ కిలో రూపాయి బియ్యం ఇచ్చినప్పుడు ఏ బియ్యం పట్టుకెళ్ళలేడా, అక్కడికి తెచ్చుకోలేడా రేషన్ షాప్కి వెళ్ళి. దానికి మళ్ళీ ఒక వ్యాను, దానికి మళ్ళీ ఒక డ్రైవరు, దానికి సప్లై కూడా కాదు, దానికి పెట్రోల్ని ఎవరి డబ్బులు ఇవి ప్రజల డబ్బులే కదా. రూపాయి ఎత్తండి ఎందుకు తెచ్చుకోలేరా. 25 రోజులు రేషన్ షాప్ తీసుకుంటుంది. ఈవేళ రేషన్ షాప్ బండి వెహికల్ వస్తుంది, ఆ టైం ఇంకా ఎవరు లేకపోతే 6 గంటలు ఇంకా లేకపోతే ఇంకో రూట్ పోతుంది, అక్కడికి తెచ్చుకోవాలి మళ్ళీ వెళ్ళి. అయ్యే వ్యాన్ లో అంబులెన్స్ వచ్చేస్తే బాగుంటాయి అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అవునండి, ఆరోగ్యం గురించి అంబులెన్స్ ఉపయోగించడం తప్పలేదు. రేషన్ వ్యవస్థ అన్నది వ్యక్తిగతంగా ఎవరికి తెచ్చుకుంటారు, అంతేగాని ఇచ్చి పని లేదు. ఆ బడ్జెట్ ప్రజల భుజమే పడుతుంది. అది ఎందుకు వచ్చింది, అది 1 కిలో రూపాయికి ఇచ్చినప్పుడు తెచ్చుకోలేడా. ఇంటికి తెచ్చేవాళ్ళ అన్నం వండి నోట్లో పెట్టాలా, అన్నం వండుకోలేడా. బడ్జెట్ అంటే మరి ప్రజల మీదే కదా. జగన్ గారు కానీ చంద్రబాబు ఎవరో ఇవ్వరు కదా. అలాంటప్పుడు తప్పది. రేషన్ బిల్లు తీసేసారు ఏమనే
డీలర్ కమిషన్ పోతుంది, వీళ్ళు పెట్టుబడి పోతుంది, దానికి అద్దె పోతుంది, ఒక 2 మంది జీతాలు ఇవ్వాలా. ఎందుకు అది బడ్జెట్ అప్పులు అయిపోతుంది ఎందుకు అవుతాయి? ఇంకోసారి నెగ్గితే గనక అది అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పండి. ఏంటి ఏం అభివృద్ధి చేశారు? అభివృద్ధి చెప్పండి సార్, ఏం చేశారు చెప్పండి. ఏం చేశారు ఇప్పుడు అంటే ఇప్పుడు ఏం చేస్తారు? ఇది చేస్తాను చెప్పానంటే కడప స్టీల్ ప్లాంట్ 2 సార్లు శంకుస్థాపన చేశారు. ఓకే, 2 సార్లు శంకుస్థాపన చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కడతామని. భోగాపురం ఎయిర్పోర్ట్కి వద్దంటే అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తే 2 సార్లు శంకుస్థాపన చేసి కట్టారా చేశారా? ఏం చేశారు? అవదు ఎంత నామకాయ. వైజాగ్ మనకి జోన్ వచ్చింది, రైల్వే జోన్, దానికి భూమి ఇవ్వట్లేదని చెప్పి ఆగిపోయింది. దాని మీద ఏమంటారు? వైజాగ్ రైల్వే జోన్ వచ్చింది, ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? విశాఖ స్టీల్ ప్లాంట్ వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కి మరి ఈయన ఇతరకి ఎంత పనిచేయలేదు. సరే ఉండండి, ఇప్పుడైతే మారాలంటారు. ఖచ్చితంగా మారాలి.